నమస్తే శ్రీకాంత్ గారు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. నాగేష్ గారు, మనకి ఫేజ్ 4 ఓకే. అంటే 4 ఫేజ్లు ఎలక్షన్స్ సార్ అయిపోయినాయి చెప్పండి. సార్. 4 ఫేజ్లు ఎలక్షన్లు అయిపోయినాయి. 4 ఫేజ్లు ఎలక్షన్స్ అయిపోయినాక అంటే అవును. మోడీ గారి గురించి కూడా రకరకాల అనాలిసిస్ చేస్తున్నారు. అలాగే ఫారెన్ మీడియా కూడా ఇప్పుడు కెనడా కావచ్చు, యూకే కావచ్చు, లేకపోతే మిగతా ఎప్పుడైనా సరే మనది బిగ్గెస్ట్ డెమోక్రసీ అవటం వల్ల ఏంటంటే మన దగ్గర ఏం జరుగుతుందనే దాని మీద ఒక ఫోకస్ అయితే ఉంటుందన్నమాట. సో, అలా వాళ్ళు చేస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ అనాలిసిస్ ఏంటంటే మోడీ వెరీ పవర్‌ఫుల్ బట్ టూ డేంజరస్ అని కూడా అంటున్నారన్నమాట. ఎందుకంటే మనం చూసామనుకోండి పుతిన్ కూడా అలాగే కంటిన్యూయస్‌గా గెలుస్తా ఉన్నాడు. మీరు రష్యాలో ఎవరిని అడిగినా సరే పుతిన్ గెలుపు వెనకాల ఉన్న అరాచకాల గురించి చెప్తా ఉంటారనమాట. ఎందుకంటే పుతిన్ ఆల్‌మోస్ట్ కంప్లీట్‌గా కంట్రోల్ చేసుకుంటున్నాడనమాట. అలాగే మనం టర్కీలో చూసాము. అలా మిగతా దేశాల్లో కూడా చూస్తున్నాం అనమాట. ఒక నియంతలాగా ఒక లీడరు ఒక స్ట్రాంగ్‌గా ఎదగటము, మల్టిపుల్ టైమ్స్ గెలవటము, మీడియానంతా లోబరుచుకోవటము, ఇయన్నీ చూస్తా ఉంటే ఇండియా ఎక్కడో డెమోక్రసీ నుంచి తప్పిపోయే ఛాన్స్‌లేమన్నా కనపడుతున్నాయేమో అనిపిస్తున్నాయి సార్. సో, దాన్నే కెనడియన్ డాక్యుమెంటరీస్‌లోను వీళ్ళు కూడా చెప్పిందనమాట. నరేంద్ర మోడీ ఈస్ నో డౌట్ పవర్‌ఫుల్. బట్ హి ఈస్ ఆల్సో టూ డేంజరస్ అని చెప్తా ఉన్నారనమాట. ఏంటి సార్ ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు మనం రష్యాకి, ఇండియాకి పోల్చలేము సార్. హుహు. ఎందుకు పోల్చలేమంటే సార్, రష్యా అనేది సోషలిస్ట్ కంట్రీ. కమ్యూనిజం కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ దేశాన్ని ఏలుతోంది. హుహు. అక్కడ ఆ పార్టీలో ఇంకొక లీడర్ మాత్రమే ప్ర అధ్యక్షుడు అవుతాడు తప్ప, వేరే పార్టీ అనేది అక్కడ లేదు. ఈ మధ్య ఒక ప్రతిపక్ష వర్గం ఉన్నప్పటికీ అది డెమోక్రటిక్ కంట్రీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. హుహు. రెండోది, అక్కడ అధ్యక్షుడు అవ్వాలంటే అక్కడ పార్టీ యొక్క ఎజెండాను ఒక్కదాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. పార్టీలో ఉన్నటువంటి అంశాలు తనకు అనుకూలంగా మార్చుకోగలిగితే సరిపోతుంది. అక్కడ ఎలా జరుగుతది ఎన్నికల సిస్టమ్ అనేది? ఆహ్, అంటే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి డివిజన్స్ ఆధారంగా రష్యాకి ఆపాదించి చెప్తారు. జిల్లా స్థాయిలో కార్యవర్గం ఉంటది. కార్యవర్గంలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు రాష్ట్ర స్థాయిలో కార్యవర్గంలోకెళ్తారు. కార్యవర్గంలోంచి ఒకళ్ళని నేషనల్ లెవెల్‌కి సెలెక్ట్ చేస్తారు. ఆ నేషనల్‌లో ఉన్నటువంటి టీమ్ అంతా, ఆ పార్టీకి సంబంధించిన కోర్ టీమ్ అంతా ఒక అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అంటే అక్కడ పార్టీలో ఉన్నటువంటి కీ లీడర్స్‌ని మేనేజ్ చేయగలిగితే ఆ దేశానికి అధ్యక్షుడిగా కొనసాగొచ్చు. రష్యాలో అలాగే జరుగుతుంది. ఇప్పుడు పుతిన్ ముందు చాలా సంవత్సరాలు అంతకుముందు ఉన్నటువంటి అధ్యక్షులందరూ కూడా లెనిన్ తర్వాత స్టాలిన్ తర్వాత ఆహ్, 56లో ఒకాయన వచ్చాడు. ఆయన పేరు కూడా బాగా వినిపించింది. సో, స్టాలిన్ కూడా అలాగే మార్చుకున్నాడు. స్టాలిన్ కూడా బతికున్నంత కాలం ఆయనే అండి అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే లెనిన్ కూడా. సో, గోర్బచేవ్ కూడా చాలా సంవత్సరాలు ఉన్నాడు. సో, వాటెవర్ అక్కడ సిస్టమ్ వేరు సార్. అయితే అలాంటి సిస్టాన్ని ఇండియాలోకి తీసుకొచ్చేసేసి బతికినంత కాలం అంటే ఇప్పుడు చైనాలో జిన్‌పింగ్ చూడండి సార్, జీవితకాలం అతను ఉన్నంత కాలం అతనే అధ్యక్షుడిగా ఉండేందుకు హుహు. కాన్స్టిట్యూషన్, వాళ్ళ అవును. పార్టీ కాన్స్టిట్యూషన్ మార్పిచ్చేసుకున్నాడు. సో, ఇండియాలో అలా సాధ్యం కాదు సార్. ఇండియాలో ఒక పార్టీ అధ్యక్షుడు ఒక దేశ అధ్యక్షుడిగా మారతాడు తప్ప, పార్టీ అధ్యక్షుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలకి అధ్యక్షుడు కాదు. ఇక్కడ చాలా మల్టిపుల్ పార్టీస్ ఉంటాయి. ఇది పెద్ద డెమోక్రటిక్ సిస్టమ్. ఈ సిస్టమ్‌లో 2 సార్లు గెలిచినంత మాత్రాన నాకేదో ఉందనుకుని మోడీ ఫీల్ అయ్యి ఈ మధ్య కాలంలో ఇస్తున్నాడు. వాళ్ళ భక్తులేమో, వాళ్ళ నాయకులేమో పూరి జగన్నాథ స్వామి మోడీ గారికి భక్తుడట. హ్మ్. ఆయన ఒక స్టేట్మెంట్. మోడీ గారేమో తనకు తాను దైవాంశ సంభూతుడిలాగా అనౌన్స్ చేసుకున్నాడు. 2 సార్లు గెలవడం అనేది ఇదేం కొత్త కాదు సార్ భారతదేశంలో. అంతకుముందు నెహ్రూ గెలిచాడు, ఇందిరాగాంధీ గెలిచింది. మన్మోహన్ సింగ్ లాంటి అసల ప్రజలకు తెలియని నాయకుడే 2 సార్లు 10 సంవత్సరాలు దేశ ప్రధాన మంత్రిగా చేశాడు సార్. అది మోడీ ఏదో గొప్పగా కొత్తగా చేసేస్తున్నట్టు ఫీల్ అయితే ఆయన మనమేం అనలేం. కాబట్టి ఇదేదో పెద్ద 2 సార్లు గెలిచినంత మాత్రాన వాళ్ళు గొప్ప దైవాంశ సంభూతులు కాదు. పెద్ద నియంతలు కూడా. కానీ నియంతృత్వ ధోరణిని ఆయన ఫాలో అవుతున్నాడు. నియంతృత్వ ధోరణి అంటే ఆయన ఏదనుకుంటే అదే ఈ దేశంలో జరగాలని ఆయన కలలు కంటున్నాడు. కానీ భారతదేశం లాంటి డెమోక్రటిక్ కంట్రీలో అది సాధ్యం కాదు సార్. ఆయన కన్న కలలు చెప్తారు సార్. ఆయన కన్న కలలు ఒకటి ఒకటి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈ దేశంలో ఎలా సాధ్యం కాదో మనం చెప్పుకోవచ్చు. ఆయనేంటంటే హిందూ రాజ్యంగా ఈ దేశాన్ని మార్చాలని ఒక అనౌన్స్‌మెంట్ చేస్తారు. కానీ నిజంగా హిందువులందరూ బీజేపీలో ఉంటే నిజంగా బీజేపీ జీవితకాలంగా ఆయన అయిపోవచ్చు. కానీ హిందువులందరూ బీజేపీని యాక్సెప్ట్ చేయట్లేదు. హిందువులు మిగిలిన
పార్టీల్లో కూడా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హిందూ, వైసీపీ జనసేన పార్టీ అధ్యక్షుడు హిందూ, అటు తెలంగాణలో 2 పార్టీల అధ్యక్షుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇద్దరు హిందువులే. అలా ప్రతి రాష్ట్రంలో కూడా హిందువులు ఆయా పార్టీల అధ్యక్షులుగా ఉన్నారు. అదే విధంగా ఆ పార్టీలో హిందువులు కూడా ఉన్నారు. కాబట్టి హిందువులు మాత్రమే, హిందువులు అందరూ తనకే ఓటేయాలనుకునే కళ మాత్రం కలే సార్. కొంతమంది వేస్తారు. మిగిలిన మతాల వాళ్ళు, మిగిలిన కులాల వాళ్ళు కూడా బీజేపీకి ఓటేస్తారు. ఎందుకంటే అందులో ముస్లిం సంబంధించిన సాక్ కూడా ఉంది కదా సార్ బీజేపీలో. సో అన్నీ ఉన్నాయి. ఇది నెరవేరని కళ. ఇంకా రెండోది, హిందూ రాజ్యంగా ఈ దేశాన్ని మార్చుతానని చెప్తూ ఉన్నాడు. ఒకప్పుడు భారతదేశం మతపరమైనటువంటి కలహాల వల్లే 3 ముక్కలయ్యింది. మరి అలాంటిది ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మారుస్తానంటే మిగిలిన మతాల వాడికి ఏ ప్రాంతం ఇస్తావు అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఇంటర్నల్ గా ఆయన మాటలో కనబడతావు. అది కూడా భారతదేశంలో సాధ్యం కాదు. ఇంకా మూడోది, ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్నమాట, రాజ్యాంగాన్ని మార్చేస్తాను. రాజ్యాంగాన్ని మార్చాల్సినంత అవసరం ఇప్పటికేమీ లేదు కూడా. వాళ్ళ ఇక్కడ రాజా సింగ్ లాంటి మేమే రాజ్యాంగాన్ని మారుస్తాం చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని ఆయన ఎప్పుడైనా చదువుకుంటాడో కూడా నేను అసలు చదువుకుంటాడు అనుకుంటున్నాను. కాన్స్టిట్యూషన్ ఎవరు చదవరు సార్, చదవకనే మార్చేద్దాం, అందులో ఏముందో ఎవరికి తెలియదు. కాబట్టి ఎన్ని అసాధ్యమైనటువంటి విషయాలని చాలా గొప్పగా చెప్తూ ఉన్నాను. అయినా ఒక దేశ అధ్యక్షుడు అంటే ఈ దేశంలో నేను ఎంత డెవలప్మెంట్ చేశాను, ఈ దేశంలో పేదరికాన్ని ఎంత పోగొట్టాను, ఈ దేశంలో ఉన్న ప్రజలకు నేను ఎంత సాయం చేశానో చెప్పాలి తప్ప ఒక మత గురువులాగా, ఒక స్వామీజీ లాగా, ఒక బాబా లాగా చెప్తాడండి ఆయన కబుర్లన్నీ. అందువల్ల ఇవన్నీ ఎక్కువ కాలం కొనసాగు. ఇప్పుడు రెండు సార్లు గెలిచినంత మాత్రం ఆయన ఏదో దైవం సంబూతుడంటే సాధ్యంగా అని పనులు. కాబట్టి భారతదేశంలో ఆయన నియంతలాగా ఆయన ఫీల్ అవుతున్నాడు తప్ప నియంత్రణతో ధోరణిని ఆయన పార్టీలో ఆయనకు అవకాశం ఉన్న చోట చేస్తున్నాడు. ఎక్కడ మణిపూర్ లో చేశాడు సార్, చిన్న రాష్ట్రం. అలాగే కొన్ని రాష్ట్రాల్లో అంటే కొంతమంది పార్టీల్లో గొడవలు ఉన్నప్పుడు ఆ గొడవలను వాడుకుని నియంత్రణ ప్రవర్తించాడు తప్ప సౌత్ లో ఏలు పెట్టమనండి, సౌత్ రాష్ట్రాల్లో ఏలు పెట్టమనండి, తెలుస్తుంది మోడీ నియంతో కాదు. కాబట్టి ఆయన సెల్ఫ్ అనౌన్స్మెంట్ చేసుకుంటున్నాడు, నేను డిక్టేటర్, నేను అనుకున్నది ఈ దేశ ప్రజల దేశ రక్షణ అంటే దేశాన్నే రక్షించలేదు సార్ ఇప్పటి వరకు. ఆఖరికి ఎంత హీనస్థితికి మనం దిగజారిపోయామంటే సార్, మొన్న ఈ మధ్య కాలంలో నేపాల్, మొన్నటి వరకు మనం అసలు చైనా వాళ్ళు మన సైనికులను చంపేస్తే కనీసం మాట కూడా మాట్లాడినటువంటి ఈ ప్రధానమంత్రి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ తో పోల్చుకునే ఈ ప్రధానమంత్రి ఆఖరికి నేపాల్ అనే ఒక దేశానికి, చిన్న రాజ్యం సార్, ఆ దేశానికి కూడా మనం లోకువైపోయాం. ఈ మధ్య కాలంలో నేపాల్ మన భారతదేశానికి సంబంధించినటువంటి కాలాపాని అనే ప్రాంతాన్ని, మరో ప్రాంతాన్ని తమ దేశంలో కలిపేసుకుని మ్యాప్ లో వేసేసుకుని ప్రపంచ స్థాయిలో ప్రకటించేసుకున్నాయి సార్. మరి ఈ ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్? ఏమీ చేయట్లేదు. నేనేదో చేస్తాను, దేశాన్ని రక్షిస్తున్నాను, ధర్మాన్ని కాపాడుతున్నాను అంటాడు. దేశాన్ని రక్షించినటువంటి ఇవన్నీ పోయిన ప్రాణాలకు ఎవడు సమాధానం చెప్తాడు సార్? ఈ లాగేసుకుంటున్నటువంటి ప్లేసులకి నేపాల్ కూడా మన ప్రాంతాన్ని లాగేసుకునే స్థితికి దిగజారిపోయామంటే మన ప్రధానమంత్రి ఎంత డిక్టేటరో మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎన్నికల ముందు మేకపోతే గాంభీర్యం సార్. కొత్త స్టేట్మెంట్ ఇచ్చాడు సార్ ఈ మధ్య మోడీ గారు ట్విట్టర్ లో, నేను గొప్ప సెక్యులరిస్ట్. మరి సెక్యులరిస్ట్ అయితే సెక్యులరిస్ట్ లా మాట్లాడాలి కానీ మళ్ళీ నేను ఒక మతానికి ప్రతినిధిని, ఈ మత వాళ్ళందరికీ నేను దేవుడు నన్ను పంపించాడు, నేను శ్రీరాముడు ఆయన ఒక మతానికి ప్రతినిధి అయినా ఎవరికి బాధ ఉండదు సార్. మీరు ఒక మతం ఫాలో అవుతున్నారు, నేను ఒక మతం ఫాలో అవుతున్నాను, ఆ మతంకి మనం సపోర్ట్ చేసుకున్నాం, అదేం బాధ లేదు. కానీ పక్క మతాన్ని ద్వేషిస్తారు చూడండి, పక్క మతాన్ని దూషిస్తారు చూడండి, అది ప్రాబ్లం అనమాట. ఈరోజు అమిత్ షా కానీ మోడీ కానీ వెస్ట్ బెంగాల్లో ఓబీసీ రిజర్వేషన్లో ముస్లింస్కి ఇచ్చారు కాబట్టి దాన్ని కోర్టులో కేసు వేసారు. అది కోర్టు మేము తేల్చుకుంటాము, అసలు కోర్టు ఎలా ముందుకెళ్తుంది, కోర్టులో తీర్పు వచ్చేలా మేము చూస్తాము, అది అని చెప్తా ఉన్నారు. అసలు ఓబీసీ రిజర్వేషన్లో స్టేట్ డిస్క్రిప్షన్కి వాళ్ళు ఇచ్చారు. అలాంటప్పుడు అసలు వీళ్ళు ఎందుకు ఏలు పెట్టాలి అందులో? ఇప్పుడు మనం అనుకుందాం, మన ఆంధ్రాలో కూడా పోయినసారి చంద్రబాబు గారు కాపులకి ఇచ్చారుగా అందులో 5% రిజర్వేషన్. అవును, ఎంత కొంత కాపులకి ఇచ్చారు కదా. వీళ్ళు ఇక్కడ ముస్లింస్కి ఇచ్చుకున్నారు. ఎవరు చేసినా చివరికి ఇప్పుడు మోడీ చేసినా మిగతా వాళ్ళు చేసినా అందరూ కూడా రాజకీయంగా వాళ్ళకి ఏది బెనిఫిట్ అవుతుందో చేసుకుంటారు. అందులో ద్వేషం లేనంతసేపు ప్రాబ్లం లేదు సార్.
ఈ ద్వేషము విషపూరితం ఉన్నప్పుడే ప్రాబ్లం అన్నమాట. అది మోడీను అమిత్ షా చేస్తున్నారు. అక్కడ వస్తుంది సమస్య. అదే ఇప్పుడు ఒక బాబాకో, ఒక సాధువుకో, ఒక పాస్టర్కో, ఒక ముల్లాకో మతపరమైన భక్తి మూఢత్వంలో ఉండి ఎదురు మతాన్ని ఏదైనా విమర్శ ద్వేషమో ఏదో చేశారంటే వాళ్ళ మతంలో ఉన్నారు కాబట్టి, మత గురువులు కాబట్టి అనిపిస్తారు. కానీ ఒక దేశానికి ప్రతినిధి, ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి ఒక మతానికే పరిమితం అయ్యి, ఒక వర్గానికే పరిమితం అయ్యి, ఇలాంటి సువిశాలమైన భారతదేశంలో విభిన్న వర్గాలు జీవిస్తున్న భారతదేశంలో అలాంటి స్టేట్మెంట్స్, అలాంటి వ్యవహార శైలి ఉండడం ఈ దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయం సార్. వాళ్ళే ఈ దేశంలో ఉన్నటువంటి విచ్ఛిన్నకారు. నిజంగా వీళ్ళే ఈ దేశంలో ఉన్నటువంటి విషబీజాలు నాటుతున్నారు ఈ దేశంలో. ఇప్పటి వరకు ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు బాయ్ బాయ్ అంటూ బతికారు, ఇంకా మిగిలిన మతాలు కూడా. కానీ అలాంటిది వర్గ విభేదాలు, మత విభేదాలు క్రియేట్ చేస్తూ కొంతమంది దేశభక్తులు కాదు, ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా దేశభక్తులు కాదని క్రియేట్ చేసే ఒక విష బీజాన్ని భారతదేశంలో నాటుతూ ఉన్నారు సార్. ఇది ఇంతటితో వదలదు సార్, ఇది చాలా కాలం కంటిన్యూ అవుతుంది. ఇది ఎన్నికల్లో తెలిసిపోద్ది సార్. సింపుల్, మోడీ విశ్వ గురువ, విష గురువ, విద్వేష గురువ, విచ్ఛిన్న గురువ అనేది ఈ ఎన్నికల ఫలితాలు చెప్పబోతున్నాయి సార్. ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఫలితాలు చెప్పబోతున్నాయి. గతంలో వచ్చినటువంటి 303 సీట్లకు ఒక్క సీటు తక్కువ వచ్చిన 400 సీట్లు ఏదో ప్రచారం చేస్తున్నారు కదా సార్. 400 సీట్లు అవసరం లేదు. 303 స్థానాలకు గాను ఒక్క సీటు తక్కువ వచ్చినా సరే బీజేపీ విఫలమైందని, అదేవిధంగా మోడీ అనే అతను వ్యక్తి ఫెయిల్ అయ్యాడని, మోడీ అనే వ్యక్తి ప్రధానమంత్రిగా ఫెయిల్ అయ్యాడు. ప్రజల తీర్పు చెప్తారు సార్. చూడండి, ఇంకా దారుణమైన రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇంకా భయంకరం. అంటే నేను చెప్పింది ఒక 303కి ఒకటి తక్కువగా సార్, ఇంకా ఎక్కువ తక్కువ రాబోతున్నాయి. దాదాపు అది ట్రిపుల్ డిజిట్ అయినా ఆశ్చర్యపోని అవసరం లేదు. వెయిట్ అండ్ సీ. జూన్ 4వ తారీఖు తెలుస్తుంది బీజేపీ పడాయి అంటారు. పరకాల ప్రభాకర్ గారు 200 రావడం కూడా కష్టమే అంటున్నారు అనమాట. సార్ ఇక్కడ జోక్ ఏంటంటే సార్, సందర్భం కాకపోయినా మొన్న ఒక ఆవిడ మీటింగ్ లో మాట్లాడుతూ, స్త్రీల హక్కుల కోసం మాట్లాడుతూ, ఈ దేశంలో మగాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి, పెళ్ళాన్ని వదిలేసిన ప్రధానమంత్రి అవుతారు అని చెప్పింది. స్త్రీలకి ఎలాంటి హక్కులు, మొగుడు గాడిని వదిలేస్తే బరి తెగించింది అంటారు సార్. ఇప్పుడు భార్యని చూడలేని వాడు, వదిలేసినవాడు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అలాంటి వాడు దేశాన్ని ఏం చూడగలడు సార్? దీని మీద పెద్ద కామెంట్స్ వస్తాయి, రానివ్వండి, పర్వాలేదు. అలాగే భర్తను కూడా కన్విన్స్ చేయలేని ఆవిడ భారతదేశ ఆర్థిక వ్యవస్థను లీడ్ చేస్తుంది సార్, నిర్మలా సీతారామన్ గారు. పాపం ఆవిడ అమాయకురాలు లేదు సార్, ఆమె క్లియర్ గా చెప్తుంది. అంటే ఒక విషయం సార్, ఆవిడని మన ఒకళ్ళు క్వశ్చన్ వేశారు సార్, మేడం మీరు గవర్నమెంట్ లో మాకు ఇస్తున్న ఫెసిలిటీస్ ఏమి లేవు కానీ మా డబ్బులు పెట్టి మేము రిస్క్ చేసి వ్యాపారాలు చేస్తుంటే దాని మీద వచ్చే లాభం అంతా మీరు దోచుకుపోతున్నారు అన్నారనమాట. అంటే అవి ఏమి సమాధానం చెప్పకుండా దోచుకుపోతున్నావు అంటున్నారు కదా, ఇంకా నేను సమాధానం చెప్పబడ్డారా అన్నమాట. అలాంటి వాళ్ళు మన ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తాను చెప్పండి ఇంకా. అవును సార్, ఆవిడ ఎంత దారుణంగా మాట్లాడిందంటే, విశాఖ ఉక్కు కోసం ఒక జర్నలిస్ట్ ప్రశ్న వేస్తే, అది మీకు సంబంధం ఏంటి, అది జాతీయ సంపద, మాది, మా సంపద, అది నేషనల్ లెవెల్, అది మేము అమ్ముకుంటాం అని చెప్తుంది. ఆవిడ ఏమన్నారు సార్, ఏమన్నారు ఆవిడని? సో ఇలాంటి వాళ్ళే ఉన్నారు సార్ అక్కడ, అందరూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక పక్క స్మృతి ఇరానీ గారు, వీళ్ళందరూ ఏం చేస్తారో కూడా తెలియదు సార్. ఒక దేశ హోంమంత్రి అయి ఉండి అమిత్ షా గారు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఈడీని, సిబిఐని, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్, ఈ 3 డిపార్ట్మెంట్లని ప్రభుత్వ సొంత ఆర్గనైజేషన్ రన్ చేశాడు సార్ ఈ 5-10 ఏళ్ళను. చాలా దారుణం. సొంత అవసరాలకి ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి ఎంత దారుణంగా, ఏ హోంమంత్రి ఎంత దారుణంగా వాడుకోలేరు. ప్రత్యర్థుల మీద దాడులు చేయించడానికి ఆ శాఖలు ఉన్నట్లుగా వాటిని వాడే. సో ప్రజలు ఖచ్చితంగా వీటి మీద స్పందిస్తారు సార్. ఈ ఎలక్షన్ లో స్పందిస్తూ ఉన్నారు. అంటే సౌత్ లో పెద్ద బీజేపీకి గాలి లేదు, అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. అవుట్ ఆఫ్ 135, 136 సీట్స్ ఉన్నాయి సౌత్ మొత్తం. తమిళనాడు, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు కలిపి.
ప్రధానమంత్రిగా తమిళనాడు అంటాం కూడా రావట్లేదు, తమిళనాడు అంటున్నాడండి ఆయన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేరునే సరిగా పలకలేని వాడు మన ఈ దేశాన్ని పాలిస్తూ ఉన్నాడు. అది మనం ఏం చేస్తాం సార్, దురదృష్టంగా ఫీల్ అవ్వాలి. చాలా దురదృష్టం సార్. అంటే ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో ప్రాతినిధ్యం వహిస్తూ వాటికి ప్రాధాన్యత ఇచ్చేవాడు దేశం మొత్తానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎప్పుడు ఎలా ఏ ప్రధాని ఇంత దారుణంగా బయటపడలేదు సార్. దాన్ని ఏదో నియంతృత్వం లాగా, వాళ్ళు చేస్తుందే కరెక్ట్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు. గుజరాతీకి ప్రధానమంత్రి సార్ ఆయన. ఒక మతంలో ఉన్నటువంటి కొంచెం ఫెరీషియస్, అంటే దాన్ని మన తెలుగులో ఉన్మాదం అంటాం, ఇలాంటి వాళ్ళకి ప్రతినిధి సార్ ఆయన. దేశానికి ప్రతినిధిలా ఫీల్ అవ్వట్లే. ఆయన కేటాయింపులు కూడా అలాగే ఉంటాయి సార్, మీరు గమనించలేదు. లాస్ట్ టైం మన కనిమొళి గారి పార్లమెంట్ లోనే స్పందించి షటర్ వేసింది. 13,098 కోట్లు ఎంతో నార్త్ స్టేట్స్ కేటాయిస్తే కేవలం 55,000 కోట్లు మాత్రమే, 13,55,000 కోట్లు నార్త్ స్టేట్స్ కేటాయించారు రైల్వేస్ లో. కేవలం 58,000 కోట్లు సౌత్ స్టేట్స్ కి కేటాయించారు. ఎంత వివక్ష సార్, దారుణం కదా. సో ఇలాంటి వివక్ష కలిగినటువంటి బీజేపీ ప్రతినిధులను మార్చాలి. రెండోది, అంత రాజ్యాంగం మార్చే దమ్ము ఉంటే మీకు మార్చండి, కొన్ని మార్పులు చేయండి సార్. అసలు రాజ్యాంగాన్ని మార్చగలరు సార్, దాన్ని చదివితే చాలు వాళ్ళకి అందులో ఏముందో లేదో అర్థమవుతుంది. నేనైతే ఒకటి చెప్తా సార్, హోంమంత్రి అనేవాడు ఎప్పుడు సౌత్ నుంచి ఉండాలి సార్. లేదో సగానికి సగం మంది మంత్రులు సౌత్ నుంచి ఉండాలి, సౌత్ స్టేట్స్ నుంచి. ఈ సౌత్ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అందరూ స్పందించాలి సార్. ఏం దారుణం జరుగుతుంది అసలు. మండపంత పట్టుకెళ్ళి అక్కడ ఖర్చు పెడుతూ వాళ్ళ పెత్తనంతో గుజరాత్ మాత్రమే డెవలప్ చేసుకుంటూ, ఇది ఎక్కడ దారుణాలు సార్. నార్త్ కు ఒక రకంగా, సౌత్ కు ఒక రకంగా ఉంటారు. సౌత్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, సౌత్ లో ఉన్నటువంటి మంత్రులు, పార్టీలు, ప్రజలు, ఉద్యమ సంఘాలు అందరూ స్పందించాలి సార్. సౌత్ నుంచి ప్రతి క్యాబినెట్ లో మినిమం సగం మంది మంత్రులు కేంద్ర స్థాయిలో ఉండాలి. అలాగే హోంమంత్రి అన్నప్పుడు ఖచ్చితంగా మనకి సౌత్ నుంచే ఉండాలి. ప్రధానమంత్రి అక్కడోడైతే, ఇక్కడోడైతే కేంద్ర మంత్రిని అక్కడ పెట్టుకోవాలి, హోంమంత్రిని. అలాగే హైదరాబాద్ అనేది మనకి రెండవ రాజధాని సార్ మన మొత్తం భారతదేశానికి. ఇది కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగంలో ఉంది. హైదరాబాద్ లో ఖచ్చితంగా ప్రధానమంత్రి గాని రాష్ట్రపతి గాని ఇక్కడే స్టే చేయాలండి. ఇలాంటివన్నిటి మీద సౌత్ ఇండియాలో ఉన్న ప్రజలందరూ కూడా స్పందించడం మొదలు పెట్టాలి. కేంద్రం మెడలు వంచాలి. ఉత్తరాది యొక్క అరాచకాలను అరికట్టాలి. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల స్వార్థాన్ని అరికట్టాలి. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల యొక్క వాళ్ళకు మాత్రమే ఖర్చు పెట్టుకోవాలనే ధోరణి మారే విధంగా ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరూ స్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది సార్. ఖచ్చితంగా దీని మీద ఒక అడుగు స్టెప్ ముందుకు వేయాలి. దీన్ని మనమందరూ మూవ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. లేదంటే ఈ సౌత్ రాష్ట్రాలు మరింత నష్టపోతాయి, చాలా ఇబ్బంది పడతాయి ఫ్యూచర్ లో. సంపన్నమైన రాష్ట్రాలు ఇబ్బంది పడితే దారుణం కదా సార్. చూద్దాం సార్. డెఫినెట్ గా ఏంటంటే కంపల్సరీ కూడా ఇలాంటి మూవ్మెంట్ ఒకటి వస్తుంది. అది ఎవరో కూడా తీసుకురావట్లా, బీజేపీ వాళ్ళే తీసుకొస్తున్నారు అనమాట. మొన్న అమిత్ షా గారిని కూడా చూసాం, ఒడిశా సభలో సౌత్ రాష్ట్రాల మధ్య గొడవ పెట్టాలని చెప్పి చూశారు. సో ఇలా నార్త్ సౌత్ ఎక్కడ ఉంటుందో తిరుగుబాటు కూడా అక్కడే మొదలు. అదే ఎక్కడికక్కడ జనాలను విభజించి పాలించుంటున్నారు. సో అది మాత్రం చరమాంకంకి వచ్చినట్టు అనిపిస్తుంది సార్. బట్ అలాగూ ఎలక్షన్ రిజల్ట్స్ ఇంకా మనకి ఒక 10 రోజుల్లో ఉన్నాయి కాబట్టి చూద్దాం. చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా చెప్తున్నారు, ఐకాన్ పాలిటిక్స్ మోడీని దింపేయాలని చాలా ఆత్రంగా ఉంది, కానీ మోడీ ఇంకో 10 సంవత్సరాలు కంటిన్యూ అవుతాడని అంటున్నారు. ఏదైనా మన చేతిలో ఉండదు. బట్ ఏంటంటే ప్రజల్లో ఉన్న నాడి అయితే మాత్రం కంపల్సరీ యాంటీ బీజేపీ అనేది చాలా గట్టిగా ఉంది. బట్ అది కాంగ్రెస్ కి ఎంత మట్టుకు వెళ్తుంది, ప్రతిపక్ష పార్టీలు ఎంత మట్టుకు ఉపయోగించుకుంటాయి అన్నది మాత్రమే మనం చూడాలి సార్. ఒక్కటిసారి సింపుల్, దానికో పెద్ద మనం లెక్కలేదు. మోడీ ఇంకొక 5-10 ఏళ్ళు పరిపాలించినా వెంటనే దిగిపోయినా, ఇప్పుడు ఉన్నటువంటి 303 సీట్లకు ఒక్క సీటు తగ్గినా సరే మోడీ మీద విశ్వాసం ప్రజలకు తగ్గినట్టే. అంటే అతను అనర్హుడు, అతను సెల్ఫ్ అనౌన్స్మెంట్ చేసుకోవాలి. నాకు ఒక్క సీటు తక్కువ వచ్చినా సరే నేను ఆర్ఎస్ఎస్ రూల్స్ ని కూడా ఇతను మారుస్తున్నాడు సార్. ఆర్ఎస్ఎస్ లో 70 ఏళ్ళు దాటిన తర్వాత ప్రధానమంత్రిగా చేయకూడదు, ఏ పదవిని అలంకరించకూడదు. అంత నిష్ఠాగరిష్ఠుడుగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారే 70 ఏళ్ళు దాటాక రాజకీయాల నుంచి వైదొలిగారు సార్. కేవలం ఒక ప్రధానమంత్రి పోస్ట్ కోసం ఇలాంటివన్నీ అతను చిన్నప్పటి నుంచి నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని, ఎవరు ప్రధానమంత్రి గారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని కూడా పక్కకి గిట్టేశాడు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కోసం భార్యను కూడా వదిలేశాడు, కానీ ప్రధానమంత్రి పదవి వదలట్లేదు ఆయన. అదే సో అంటే ఎంత స్వార్థపరుడో ఆలోచించండి.
డెఫినెట్ ఇప్పుడు అంటే ఎంత స్వార్థపరుడు అంటే నరేంద్ర మోడీ స్వార్థపరుడు అనే దాంట్లో మనలాంటి వాళ్ళ నమ్మట్లో సెకండ్ థాటే లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న అన్నీ చూస్తే కూడా క్లియర్గా తెలిసిపోతా ఉంటుంది. బట్ ఏంటంటే మెజారిటీ ప్రజలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు కాబట్టి, ఒక హిందుత్వం ఎజెండా అనేదంతా రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక మద్దతు వస్తుంది. కాకపోతే ఈసారి ఎలక్షన్స్లో అది ఎక్కడో బ్రేక్ అవుతుంది అన్నది మనకి గట్టిగా నమ్ముతున్నాం. బట్ చూద్దాం సార్, ఎంతైనా ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక సార్ మళ్ళీ సార్ డీటెయిల్ అంటే హిందుత్వం పనిచేస్తుందంటే నేను నమ్మను సార్ చూద్దాం శ్రీకాంత్ సార్. గారు. అంటే హిందుత్వం ఏదో ఒకటి బీజేపీకి సపోర్ట్ గా ఏదో ఒకటి అయితే వర్క్ అవుతుంది కదండి. లేకపోతే సార్ 2 సింపుల్ సార్లు సార్, ఇందులో సింపుల్ ఉమ్, సింపుల్ నేను ఒక 2 ముక్కలు తేల్చేస్తాను ఒక 1 minute లో. ఉమ్, 2014లో అప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో బీజేపీ గెలిచింది సార్. అవును. అంటే ఏ పార్టీలోనూ అవకాశం లేని వాళ్ళు, రాజకీయంగా ఆపర్చునిటీస్ ఎదుర్కొన్న వాళ్ళు, హిందూ మతం మీద ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు సార్. ఉమ్, అది 2014లో అలా బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఎలాగొచ్చిందండి సార్, 2019 నాటికి భారతీయ జనతా పార్టీ ఆర్థికంగా చాలా బలోన్నతంగా తయారైపోయింది సార్. కొన్ని కోట్ల రూపాయలు ఆ పార్టీ ఫండ్ గా ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను కలెక్ట్ చేశారు. ఆ డబ్బుతో మొత్తం రాజకీయాలను శాసిస్తూ మేము మిగిలిన పార్టీలకు విభిన్నంగా ఉంటామని చెప్పినటువంటి బీజేపీ నాయకులు, మేము ధర్మాన్ని కాపాడుతాం అన్నటువంటి బీజేపీ నాయకులు డబ్బు పంచారు. మేము సత్యాన్ని కట్టుబడి ఉన్నటువంటి బీజేపీ నాయకులు డబ్బులతో రాజకీయాలు చేశారు. సో 2019లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అతి ఎక్కువైనటువంటి సంపద బీజేపీని మళ్ళీ గట్టెక్కించింది. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ డబ్బు ఉంది, కానీ ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ప్రజలు తెలుసుకుంటున్నారు. మణిపూర్ సంఘటన కేంద్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అంతవరకు ఎందుకు సార్, ఆంధ్రప్రదేశ్ లో కూడా మణిపూర్ దృష్టిలో పెట్టుకుని ఓటింగ్ జరిగింది. మీరు మీరు గమనించారో లేదో, రిజల్ట్స్ చెప్తే రేపు పొద్దుట ఆ రిజల్ట్స్ ఏంటంటే బీజేపీ పోటీ చేసినటువంటి స్థానాల్లో ఎన్ని గెలిచిందో అనేదే మణిపూర్ రిజల్ట్స్. అది వైసీపీకి జనసేనకు టీడీపీకి వర్తించదు. కానీ బీజేపీ డైరెక్ట్ గా పోటీ చేస్తున్నటువంటి సీట్లలో 2 కంటే ఎక్కువ గెలిచే అవకాశమే లేదు. అంటే దీన్ని బట్టి మణిపూర్ సంఘటన బీజేపీ మీద చాలా ఇంపాక్ట్ ఉంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో రేపు జరిగే ఎలక్షన్స్ లో, అంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ ఇంకొక దఫా మాత్రమే ఉంది, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ కూడా ఉండబోతుంది సార్. అందులో భాగంగానే భారీగా బీజేపీ సీట్లు తగ్గిపోతాయి, అంతే, క్లియర్. చూద్దాం సార్ డెఫినెట్గా. ఎందుకంటే మనందరం కూడా స్ట్రాంగ్ గా విశ్వసిస్తున్నాం బీజేపీకి 200 రావటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. రమారమి మాక్సిమం వచ్చినా సరే 220 అనేదాన్ని బాగా ప్రిడిక్ట్ చేస్తా ఉన్నారు. బట్ వాళ్ళు 400 దాకా చెప్పుకుంటున్నారు. నిజంగా 400కి గనక 200 వస్తే మోడీ దాన్ని అంటారు కదా, ఏదన్నా ఆయన వాలంటరీగా రిజిగ్నేషన్ చేసి పార్టీకి కూడా పక్కెళ్ళిపోవాలి. చూద్దాం ఎంత నిజాయితీ ఉందో మోడీలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.